పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరి మత మంగళవార్త చెప్పాను. ఆయన పవిత్ర ఆత్మను గర్భము ధరించను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని ఏకమాత, పాపాత్ములు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను. ఈ మాట చెప్పు నాకు కాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపబడిన వారునే. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపబడిన వారునే. మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారం తెలుసుకుంటే అతని పాటల వలనను స్లేవ వలనను ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదం దయచేయని అవతరింపవలనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి మనవలు మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సదాకాలము కలుగును గాక. ఇప్పుడు అందరం సకల పునీతుల పాటను విందాం. అనంతరం దివ్య బలి పూజ కొనసాగించబడుతుంది. Lord have mercy. Lord have mercy. Christ have mercy. Christ have mercy. Lord have mercy. Lord have mercy. Holy Mary, Mother of God, Saint Michael, holy angels of God, Saint John the Baptist, Saint Joseph, Saint Peter and Saint Paul, Saint Andrew, Saint John. Saint Mary Magdalene, Saint Stephen, Saint Ignatius of Antioch, Saint Lawrence, Saint Perpetua, Saint Felicity, Saint Agnes, Saint Gregory, Saint Augustine, Saint Athanasius, Saint Basil, Saint Martin, Saint Benedict, Saint Francis and Saint Dominic, Saint Francis Xavier, Saint John Vianney, Saint
పాట నెంబర్ 25. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధితాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. భక్తితో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబున. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం విద్వేషం మానిదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. ఈ యొక్క దివ్య బలి పూజలో నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వర్షిత్ హ్యారీ కొరకు మరియు తల్లి శిరీష గారి తలంపుల కొరకు మరియు ఈ యొక్క బాలునికి కావలసిన జ్ఞానాన్ని తండ్రి దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ, కన్యదారి ప్రకాష్ మరియు శోభ దంపతుల తలంపుల ప్రకారం కుటుంబము చేయు పనులను మరియు వ్యాపారములను ప్రభు ఆశీర్వదించాలని, తగిన అభివృద్ధిని దయచేయాలని, ప్రకాష్ గారికి మంచి ఆరోగ్యంతో పాటు బిడ్డలు రేష్మ రిషితలకు మంచి జ్ఞానాన్ని, దేవుని యొక్క కృపలో భవిష్యత్తును ప్రభు ప్రసాదించాలని, సకల పునీతుల ద్వారా ఈ యొక్క రెండు ఉద్దేశాలను మరొకసారి మనందరం మన యొక్క మనసులలోని ప్రతి తలంపును, ప్రతి కుటుంబమును ఆ యొక్క ప్రభునకు సమర్పిస్తూ భక్తితో పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఎవరో ఒక వ్యక్తి ముద్ర వేస్తేనే మనిషి పునీతుడుగా గుర్తించబడతాడు అనే ఆలోచనలను తుడిచివేసేటటువంటి రోజు. ఎజేకీలు గ్రంథంలోనే మనం చూస్తాం, పవిత్రులైన వారి యొక్క నుసుట ముద్ర వేయబడి ఉన్నది అని. హీబ్రూ భాషలో TAWగా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో అది టీగా మనం రాస్తాం. అది సిలువ గుర్తుగా క్రైస్తవులుగా, కథోలికులుగా మనందరం విశ్వసించేటటువంటి నామకరణం లేదా గుర్తు. దివ్య సంస్కారాలలో మనందరం కూడా సిలువ గుర్తును నొసట వేయటం చూస్తాం. తైలంతో కానీ, నీటితో కానీ, లేదా ప్రభువు లేదా గురువు ఆశీర్వదించినప్పుడు నొసటన మనం సిలువ గుర్తును, జ్ఞాన స్నానం కావచ్చు, భద్రమైన అభ్యాంగం కావచ్చు, ఇటువంటి సంజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. నొసటన మనమందరం పవిత్రులుగా ఉండడానికి వేయబడినటువంటి ముద్ర, ఎప్పటికీ చెరిగిపోయినటువంటి ముద్ర మనందరిపై కూడా వేయబడింది. పవిత్ర జీవితాన్ని జీవించమని జ్ఞాన స్నానం ద్వారా క్రైస్తవత్వంలోకి మనందరం కూడా పిలువబడ్డాం. ఈ యొక్క పవిత్ర జీవితాన్ని జీవించమని పొందిన ఆహ్వానాన్ని స్వీకరించి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని కూడా ఎదుర్కొని విజయవంతంగా ప్రభు సన్నిధిలోనికి చేరిన వారిని నేడు మనందరం పునీతులుగా మాట్లాడుతూ ఉన్నాం.
వీటి పుట్టు పూర్వోత్తరాలు ప్రసంగంలో వినే ముందు మరి నేను కథోలికునిగా జ్ఞాన స్నానం స్వీకరించిన నేను ఎన్ని విషయాలలో పిచాచికి వాటి యొక్క ప్రేరణలకు దూరంగా ఉన్నాను, నేను విశ్వసిస్తున్నాను అన్న త్రియేక దేవునిపై నేను జీవించినటువంటి విశ్వాస జీవితం ఎటువంటిది, ఐహిక సుఖముల కొరక లేదా దేవుని ఆరాధించుట కొరక, నిందారోపణల తానా లేదా ఇతరులకు సేవ చేయడం ద్వారానా, ఏ విధంగా నా జీవితం దేవునితో ఇతరులతో ముడిపడి ఉన్నది. అందరం కాసేపు పరీక్షించుకొని పునీతుల గౌరవార్థం అర్పించే ఈ యొక్క దివ్య బలి పూజలో నేను ప్రతిరోజును ఎంత గొప్పగా పునీతునిగా పవిత్రముగా జీవించే ప్రయత్నం చేసి ఉన్నాను, మరిన్ని విషయాలలో విఫలమై ఉన్నాను. ఆత్మ విమర్శ ద్వారా మన యొక్క వ్యక్తిగత తప్పులను పాపములను ప్రభునకు సమర్పించి మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సోదరులారా, మీరు నా కొరకు మన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నెంబర్ 180. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము, భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలినవారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితయొక్క కుడి ప్రక్క శ్రీగుణా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆరాధించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, అన్ని యుగములకును అన్ని జాతులకును చెందిన పునీతులందరి యోగ్యతలను స్మరించుకొను మహాభాగ్యము ఈ ఉత్సవమునందు మాకు లభించెను. ఇంతమంది మధ్యవర్తుల సహాయముతో మేము ఆకాంక్షించు సఖ్యత మీతో మాకు లభించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. సకల పునీతులు మహోత్సవము. మొదటి పఠనము. నేను అటు చూడగా అట లెక్కింపలేని ఒక గొప్ప జనసమూహము ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనము, 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. యోహాను అను నేను తూర్పు దిక్కు నుండి సజీవ దైవం యొక్క ముద్రతో మరి యొక్క దేవదూత వచ్చుట చూసి తిని, భూమిని సముద్రమును నాశనము చేయుటకు దేవునిచే శక్తి నొసగబడిన 4 దేవదూతలను అతడు బిగ్గరగా పిలిచెను. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమునర్పుకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడెను. వారు ఇజ్రాయేలు నందలి అన్ని గోత్రముల నుండి గ్రహింపబడిన 144,000 మంది మాత్రమే. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. సింహాసనాసీనుడగు మా దేవుని వలనను ఈ గొర్రెపిల్ల వలనను మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూను నిలుచుండిరి. అంతటా వారు సింహాసనమునకు ఎదురుగా సాష్టాంగపడి దేవుని ఆరాధించిరి. ఆమెన్. మన దేవునకు సదాస్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రభావము, శక్తియు కలుగునుగాక. ఆమెన్ అని వారు పలుకుచుండిరి. ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు? వారు ఎట నుండి వచ్చిరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించెను. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వానిని తెల్లనివిగా చేసుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 761. ప్రభు ఎంత మంచివారో చవి చూసి తెలుసుకో మనసా. ప్రభు ఎంత మంచివారో చవి చూసి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు.
ప్రభువెంత మంచివారో చవి చూసి తెలుసుకో మనసా. ప్రభువును గాంచుము, అతని వెలుగు పొందుము. ప్రభువును గాంచుము, అతని వెలుగు పొందుము. నిరాశకు గురి కాకు, సిగ్గుపడనీయకు. నిరాశకు గురి కాకు, సిగ్గుపడనీయకు. అంధకారం తొలగించి ఆత్మశాంతి వసగును. అంధకారం తొలగించి ఆత్మశాంతి వసగును. శరణం దేవా, 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 శరణం దేవా. ప్రభువెంత మంచివారో చవి చూసి తెలుసుకో మనసా. ఆయన యథార్థ రూపమును మనము చూతము. రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రియులారా, తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించునో చూడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వల్లనే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థంగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరగలేదు, అందువలనే అది మనల్ని కూడా ఎరగదు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కాంటమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతము కనుక ఆయన వలె అగుదుమని మాత్రము మనకు తెలియను. క్రీస్తు అందే తన నిరీక్షణము నిలుపుకున్న ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు, ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషమందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-12 వచనములు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతము ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కొనువారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు
హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు, కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మే 13న ఈ యొక్క పండుగను జరుపుకోవటం ప్రారంభమై 837 4వ గ్రెగరీ జగద్గురు వారి చేత నవంబర్ 1వ తేదీకి ఈ యొక్క సకల పునీతుల పండుగ మార్చబడింది. అనంతరం నేటి వరకు ఈ యొక్క రోజును మనమందరం పునీతులందరినీ జ్ఞప్తికి తెచ్చుకోవడం, మన కొరకు ప్రార్థించే వారు ఎంతో మంది ఉన్నారు అని మనకు ఊరటను ఇచ్చేటటువంటి రోజు కూడా ఇదే. మొదటి 3 శతాబ్దాల్లో చాలా మంది యేసుక్రీస్తు ఉత్థానుడయ్యాడు అని ప్రకటిస్తూ ఆయన తప్ప మరొక దేవుడు లేడు అంటూ మాట్లాడి మరణించిన వారు ఎందరో. మనందరం వారిని వేద సాక్షులు లేదా మార్టర్స్ గా పిలుస్తున్నాం. Many laid their lives to profess that Jesus is the one who has risen and died. ఈ ఒక్క కారణం చేత చాలా మంది మరణించారు. వేరే దేవుని ఆరాధించండి అని బలవంత పెట్టినా సరే, డైక్లేషియస్ వంటి రాజుల చేతిలో ఎంతో మంది వేద సాక్షులుగా తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇలా మరణించిన వారిని జ్ఞప్తికి తెచ్చుకోవడం ఆనవాయితీగా మారింది. ఇలా మారినటువంటిది ఫలానా రోజున మనం ఇలా మన కొరకు లేదా వారి యొక్క విశ్వాసం కొరకు మరణించిన వారిని స్మరించాలి అంటూ వారు ఒక రోజును కేటాయించుకొని గుర్తు చేసుకోవటం ఆచారంగా మారింది. అలా మారిన ఈ యొక్క మరణించినటువంటి రోజు ఇక మరణించినటువంటి రోజు కాదు, వీరు దేవునిలో జన్మించినటువంటి రోజు. అందుకే మనందరం కూడా ఏ పునీతుని గురించి మనం పండుగను జరుపుకున్నా అది వారు మరణించినటువంటి రోజు. శరీరంతో వారు మరణించినటువంటి రోజు, భూలోకంలో వారు మరణించినటువంటి రోజును మనం పరలోకంలో వారు జన్మించారు అంటూ అర్థం చేస్తూ దానిని పండుగగా మనం జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఫీస్ట్ ఈస్ the physical death of a person, but it is the spiritual birth in heaven or in the presence of God. And that's how we honor every saint on their death day, meaning that they are born in Jesus or in the presence of God. ఇది మనందరం కూడా నేడు మరొకసారి ఎంతో మంది మరణించారు, వారిని మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాం. తిరుసభ ప్రతిరోజు ఏదో ఒక పునీతిని గుర్తు చేస్తూ ఉన్నది. మరి అలా గుర్తు చేయకుండా ఉన్నటువంటి వారు ఎందరో. మరి మన యొక్క కుటుంబాల్లో మన ముందు జీవించినటువంటి తల్లిదండ్రులు, పూర్వులే కావచ్చు, వారందరూ కూడా ఎంతో పునీతమైన జీవితాన్ని జీవించవచ్చు. వారిని తిరుసభ పలానా వ్యక్తి అని జగద్గురువు గారి చేత అనౌన్స్ చేయబడలేకపోవచ్చు. కానీ అలాంటి పుణ్య జీవితం జీవించిన వారు మన కళ్ళతో మనం చూసిన వారు కూడా ఉండి ఉండవచ్చు. వారి నుండి మనం కొన్ని లక్షణాలను పొంది ఉండవచ్చు, లేదా వారి నుండి మనం జీవిత పాఠాలను నేర్చుకుని ఉండవచ్చు. వీరందరినీ కూడా నేడు మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇదే మనం వీరికి ఇచ్చేటటువంటి మొదటి గౌరవం. పునీత ట్రీజా ఆఫ్ లిసియూక్స్ చెప్తారు, ఐ వాంట్ టు స్పెండ్ మై హెవెన్ ఇన్ డూయింగ్ గుడ్ వర్క్స్ ఆన్ ఎర్త్. భూమిపై మంచి పనులు చేయడం ద్వారా స్వర్గాన్ని నేను ఇక్కడే జీవించగలను అంటూ ఆమె మాటలు మాట్లాడింది. కాబట్టి ఎక్కడో మబ్బుల వెనకాల దాగి ఉందని మనం అప్పటి గురించి ఆలోచించడం కాకుండా, లేదా మనం మరణశయ్యపై ఉన్నప్పుడు చివరి రోజుల్లో జపమాలను వల్లెవేస్తూ దేవుని దగ్గరకు స్వర్గానికి వెళ్ళాలని ప్రార్థన చేయటం కాకుండా, ప్రతిరోజు ఎవ్రీ ఆర్డినరీ డే షుడ్ బికమ్ ఏ సాలమ్ డే ఇన్ స్పిరిచువల్ లైఫ్. పండగలకు మాత్రమే, లేదా మనం చాలా గొప్ప దినాలు అనుకున్నటువంటి రోజుల్లోనో, లేదా తపస్కాలంలోనో మనందరం బహుగా ప్రార్థించటం, దేవునికి దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేయటం, దాన ధర్మ క్రియలు చేయటం కాకుండా, ఈ యొక్క అలంకరణ అనేది ఆధ్యాత్మిక అలంకరణ నీ హృదయంలో ప్రతిరోజు సాధారణమైనటువంటి రోజులో నీవు ఏ విధంగా చేస్తున్నావో అవి ప్రభువు లెక్కకు కడతారు. ప్రతిరోజు నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, ఏ విధంగా సంభాషిస్తూ ఉన్నావు, ఏ విధంగా నీ పనులు చేస్తూ ఉన్నావు, ఏ విధంగా నీవు నీ యొక్క జీవిత భాగస్వామికి నిజాయితీగా ఉన్నావు, నీ యొక్క పనులలో బాధ్యతలలో ఎటువంటి కఠినమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే నీవు ఆత్మకు వంచన చేయకుండా ఉన్నావు, ద్వంద్వ వైఖరిని అబద్ధాలతో లేదా ఆజ్ఞలకు వ్యతిరేకంగా
నీ యొక్క జీవితం ఉండకుండా ఉన్నట్లయితే, ప్రతిరోజు నీవు కనుక వీటి స్పృహలో జీవించగలిగితే పునీత తత్వానికి నీవు దగ్గర అవుతావు. ఈరోజు మొదటి పట్టణంలో యోహాను గారికి కలిగినటువంటి దర్శనంలో ఎంతో మంది ఉన్నారు. అక్కడ మల్టిట్యూడ్, మెనీ వేర్ దేర్. దేవుని సన్నిధిలో ఎంతో మంది ఉన్నారు. కొందరికే ప్రవేశం అంటూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా ఊరట ఇస్తుంది. మనం ఎటువంటి వారమైనా సరే పునీతులుగా ఎదగటానికి, మారటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి అందరం కూడా అర్హులమే. పాపులమైన మనందరం అర్హులమే. ఎందుకనంటే మనం పుణ్య జీవితాలు కనుక పునీతులు ఎవరి చదివినా సరే వారు ఎన్నో విధాలుగా బలహీనులు. అపోస్తులతో సహా ప్రభునే తృణీకరించిన వారు, హత్యలు చేసిన వారు, వ్యభిచార జీవితం జీవించిన వారు, అన్య దేవతలను ఆరాధించిన వారు, ఇలా అన్ని రకాలైనటువంటి పాపాలు, చాలా హీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు నేడు పునీతులుగా మనందరం వారిని ఆరాధిస్తూ ఉన్నాం. బలహీనులను బలవంతులుగా చేయటమే ప్రభు పని అయినప్పుడు, చిన్న జాతి అయినటువంటి ఇజ్రాయేలును గొప్ప జాతిగా ఎంచినటువంటి దేవుడు నిన్ను నన్ను తప్పకుండా అటువంటి అంతస్తుకు లేవనెత్తుతాడు అనటానికి ఈ యొక్క పునీతులందరి జీవితాలు మనకు ఒక ఉదాహరణ. కాబట్టి నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంతకంటే గొప్పగా జీవించలేను, ఇలానే ఉండనివ్వండి, పోనివ్వండి, కానివ్వండి అని మనం చాలాసార్లు మాట్లాడతాం. మార్పు అసాధ్యం, ఇతను మారడు, ఈమె మారదు అని మనమే చాలాసార్లు ఇతరులను గురించి అంటూ ఉన్నాం. మరి అటువంటి నిస్పృహలో, నిరుత్సాహంలో ఉండవలసినటువంటి అవసరం లేదు అని ఈరోజు పునీతులందరూ కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. పవిత్రత అనేది మనందరం కూడా పుట్టగానే చిన్నారులందరినీ కూడా దైవ సమానులుగా మనం చూస్తాం, బిడ్డలందరినీ కూడా. మరి అటువంటి పవిత్రత ఎదుగుతున్న కొద్దీ మనకు ఉన్నటువంటి మన యొక్క జ్ఞానేంద్రియాలే ఎన్నో విషయాలతో మన యొక్క తెలివిని పెంచుతూ ఉన్నాయి. ఈ యొక్క తెలివి పెంచుతూ ప్రపంచం గురించి తెలుస్తున్న కొద్దీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్మలత్వం, పవిత్రత మనం కోల్పోతూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో అందరూ దూతల వలె తెల్లని వస్త్రాలతో ఉన్నారని మనం చదువుతున్నప్పుడు, ఇన్ని మరకలతో ఉన్నటువంటి నేను మళ్ళీ ఆ పవిత్రతను పొందటానికి చేయవలసినది ఏంటి అనేది ఈరోజు అష్టభాగ్యాలుగా ప్రభువు మనందరికి కూడా బోధిస్తున్నాడు. దీనతను కలిగి ఉండమని, దేవుని కొరకు, నీతి నిమిత్తం కొరకు నీవు జీవించమని, ఆయన మనందరికీ కూడా నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉండమని అష్టభాగ్యాలను బోధిస్తూ ఉన్నాడు. How we can become and what are the criteria that you and I can follow to be holy again? The lost soul, how do you regain? ఇవన్నీ చేయడం ద్వారా let the beatitudes be the stairs to reach or they achieve the holiness. ఇది ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సింది. మనలోని బలాన్ని తెలుసుకోవడమే పవిత్రత. మనలోని బలాన్ని, the deepest potentials to realize or to envisage is holiness. కాబట్టి మనలో ఎన్నో రకాలైనటువంటి మంచి అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు, నీవు నేను దేవుని యొక్క స్వరూపాలు అని పుట్టగానే మనందరినీ దైవ స్వరూపాలుగా చూసినప్పుడు వాటిని తిరిగి మనం కనుక్కోవడమే మన జీవితంలో మనందరం కూడా చేయవలసింది. అందుకే పునీతులు తమలోని మంచిని మళ్ళీ వెలికి తీసి వాటిని బహిరంగంగా జీవించేందుకు, ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నం చేశారు. వారిలోనూ ద్వేషం ఉండింది, వారిలోనూ అసూయ ఉండింది, వారిలోనూ రకరకాలైనటువంటి కోరికలు ఉన్నాయి. వీటినన్నింటినీ వారు అధిగమించగలిగారు. ఎందుకు? తమలోని దైవాన్ని వారు కనుగోగలిగారు కనుక. మరి మనందరం అటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మనలో ఉన్నటువంటి పవిత్రతను తిరిగి మనందరం పొందే ప్రయత్నం చేద్దాం. God has created everybody and everything was good, and while you and I are good, let us again see the goodness in us. ఇతరుల్లోని మంచిని వెతకడానికి ముందు నీలో మంచి ఉంది, నీలో కూడా మంచిగా ఉండగలిగే తత్వం ఉంది, నీకు కూడా కెపాసిటీ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకనంటే మన ముందు వెళ్ళిన వారు వీరందరూ కూడా బలహీనుడే, కానీ దేవుని స్వరూపాన్ని నేను అని కనుగొన్నారు. వారు నేడు పునీతులు అనబడుతున్నారు. అందరం కాసేపు కళ్ళు మూసుకొని ఇటువంటి జ్ఞానాన్ని, విజ్ఞతను ప్రభు దయచేయాలని అందరం భక్తితో ఆ యొక్క ప్రభుని వేడుకుందాం. రెండవ వాటికన్ సభ. Holiness is not what you do, how much you love to do. పవిత్రత అనేది నీవు ఏమి చేస్తున్నావు అని కాదు, ఎంతటి ప్రేమతో నీవు నీ యొక్క పనులు చేస్తూ ఉన్నావు అనేదే కొలమానం అని మనందరకు తెలియపరుస్తూ ఉన్నది. Lord, we offer all whom we have been struggling to understand, forgive, accept
And we remember all those whom we doubt, whom we hate, despite their sincere love and understanding towards us. Bless this day and all who have been striving to reach holiness with all their poor life and spirit, inabilities, inconveniences and challenges. We in a special way remember and offer the families who ask us to offer this Eucharist today, namely Kanyadari Prakash and Shobha, Reshma and Rishita, and for the challenges the family goes through personally and as family. Lord, we also remember the intentions of Sirisha and for all the challenges that she personally faces in her life, and for Varshit Harry who celebrates his day of life. May the saints inspire him to become rich in Christ and in faith that he professes every day and at the reception of your holy body and blood. పరిశుద్ధుడైన దేవుడు మనలోని పవిత్రతను తిరిగి కనుగొనేందుకు తగిన శక్తిని, విజ్ఞతను మరియు విశ్వాసాన్ని దండిగా మన కొరకు ప్రభువు దయచేయాలని ప్రార్థిస్తూ, పునీత జీవితం జీవించే వారికి మనం అడ్డుగా మారుతూ ఉన్నట్లయితే, సత్క్రియలు చేయు వారి పేరు ప్రతిష్టలను నిందల పాలు మనం చేస్తున్నట్లయితే, దేవుని పనిలో నిమగ్నమైన వారికి మనం చికాకుగా మారినట్లయితే, మరొకసారి అటువంటి బలహీనతలను అధిగమించే శక్తిని ప్రభువు మనకు దయచేయాలని, పునీతులుగా మారేందుకు ప్రతి ఒక్కరము ప్రతిరోజు ప్రయత్నం చేయవలసిన వారమే అని ఒకరి కోసం మరొకరం భక్తితో ప్రార్థించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకస్వరుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరముగా ప్రాణమును సృష్టించున్నాను. నిత్య జీవమును సృష్టించున్నాను. ఆమేన్. పాట నెంబర్ 461. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును. అందుకో అమరుడని సేవకై, అర్పింతును. అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు శ్రీకర సుతుని చిన్న కాన్కలను. ప్రియమిత్రులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, సకల పునీతుల గౌరవార్థము మేము తీసుకుని వచ్చిన అర్పణలు మీకు ప్రీతి పాత్రమగును గాక.
ఇప్పుడు వీరందరూ మీతో కలిసి నిత్య మహిమను సంపూర్ణముగా అనుభవించుచున్నారని మాకు దృఢ విశ్వాసము కలదు. కావున వీరు మా రక్షణమును కోరి మీ సన్నిధిలో మా నిమిత్తము చేయు విజ్ఞాపనను ఆలకించి మమ్ము దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూను ఏ చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. నేడు మీ అనుగ్రహముతో మా తల్లియు మీ నగరమైన స్వర్గీయ యెరూషలేము మహోత్సవమును జరుపుకొనుచున్నాము. ఈ నగరమందు అధిక సంఖ్యలో మా సహోదరి సహోదరులు నిత్య బహుమతిని పొంది సదా మీ స్తుతులను పాడుచున్నారు. ఈ నగరమునకు త్వరగా చేరవలనను ఆశతో విశ్వాసముతో యాత్రికుల వలె మేము ప్రయాణించుచున్నాము. మీరు హెచ్చించి మహిమపరచిన